హాయ్ పిల్లలు, నేను మీ లెక్కల మామయ్య. మరి మనకు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈస్ చదువు. ఓకే, ఈరోజు మనం గణితం 3వ తరగతి ఈజీగా ఎలా నేర్చుకోవడం చూద్దాం. ఇది 3వ తరగతి గణితం బుక్. దీంట్లో మనకొచ్చి 12 లెసన్స్ ఉన్నాయి. వీటిని నేర్చుకుందాం ఈజీగా. మరెందుకు ఆలస్యం, ఫస్ట్ లెసన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసి ఆకారాలు, ఆకృతులు. ఓకే, ఆకారాలు, ఆకృతులు. ఇక్కడ మనం లెసన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ బొమ్మ చూడండి. ఇక్కడ టీచర్ ఉన్నారు, ఇక్కడ అమ్మాయి ఉంది. హోంవర్క్ చూపిస్తున్నట్టుంది కదా. మరి ఏం చూపిస్తుందో ఒకసారి చదువుదాం. శాలిని, రజనీలకు బొమ్మలు గీయడం అంటే ఇష్టం. వాళ్ళ టీచర్ ఒకరోజు కుర్చీ బొమ్మను ఇంటి దగ్గర గీసి తీసుకురమ్మని అందరికీ తరగతిలో చెప్పింది. మరుసటి రోజు శాలిని 2 బొమ్మలను గీసి తెచ్చింది. వాటిలో ఒక బొమ్మను రజని చూసి ఇది కుర్చీ బొమ్మ కాదు కదా అంది. అది కుర్చీ బొమ్మయే అని శాలిని అంది. మీరేం మాట్లాడుకుంటున్నారు అని టీచర్ వారిని అడిగింది. రజని ఆ బొమ్మను టీచర్కు చూపింది. ఓకే, ఇక్కడ వాళ్ళిద్దరి మాట్లాడుకుంటున్నది ఏంటంటే కుర్చీ బొమ్మను దించిందంట. మరి 2 రకాలుగా దించిందంట. మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటి తప్పు అంటున్నారట. మరి ఎలా గీసిందో ఒకసారి చూద్దాం. నిజంగానే శాలిని కుర్చీ బొమ్మ గీసిందా మీరేమనుకుంటున్నారు? ఇది శాలిని గీసిన కుర్చీ బొమ్మ. మరి చూస్తేనైతే మనకు కుర్చీలాగా కొంచెం కనిపిస్తోంది, కొంచెం కనిపించట్లేదు. ఒకసారి దాని గురించి చూద్దాం. ఓకేనా? అది చూసిన టీచర్ అది కుర్చీ బొమ్మే, పైనుండి చూసినప్పుడు ఆ కుర్చీ అలా కనిపిస్తుంది అంది. ఓకే, టీచర్ ఏం చెప్పింది? అది కుర్చీ బొమ్మ కరెక్టే, కానీ పైనుండి చూసినప్పుడు మాత్రం అలా కనిపిస్తుందంట. మరి పూజ, రీనా కుర్చీ బొమ్మలను ఈ విధంగా గీశారు. పూజ, రీనా కూడా బొమ్మలు గీశారట. మరి కుర్చీ ముందు నుండి ఇలా ఉందంట, పక్క నుండి ఇలా ఉందంట. ఇక్కడ పైనుండి గీయడం జరిగింది కాబట్టి ఇలా ఉంది. మీరు ఎప్పుడైనా కుర్చీని ప్రక్క నుండి, పైనుండి, ముందు నుండి చూసారా? అన్ని వైపుల నుండి చూసినప్పుడు కుర్చీ ఒకే విధంగా కనిపిస్తుందా, వేరువేరుగా కనిపిస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. మన దగ్గర ఒక పేస్ట్ డబ్బా ఉంది, అందరికీ తెలుసు. మరి ఇది గీమని చెప్పినప్పుడు ముందు నుంచి ఇలా ఉంటుంది, సైడ్ నుంచి ఇలా ఉంటుంది. ఇలా పెట్టినప్పుడు పైనుండి ఇలా కూడా ఉంటుంది. అంటే దీనికి కూడా 3 రకాలుగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే కుర్చీ కూడా ముందు నుంచి ఇలా, పక్క నుండి, పైనుండి చేంజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీనికి సంబంధించిన వివరణలు నెక్స్ట్ పేజీలో ఉన్నాయి, చూద్దాం. కింద ఉన్న ఇంటి బొమ్మలు చూడండి. వీటిలో ఏది పైనుండి, ఏది ముందు నుండి, ఏది పక్క నుండి గీసిందో గుర్తించమని ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు. చూడండి, ఇది ఇంటికి తలుపు ఉంది కాబట్టి ఇది ముందు భాగం అన్నమాట. ముందు నుంచి దించినది కాబట్టి ముందు అని రాయండి ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఈ గూనలు కనిపిస్తున్నాయి కదా, అంటే ఇది టాప్, అంటే పైనుంచి తీసిన చిత్రం కాబట్టి ఇది పైనుండి. ఓకే, తర్వాత ఇక్కడ ఎటువంటి దర్వాజా లేదు, ఒక వెంటిలేటర్ మాత్రం కనిపిస్తుంది. అంటే ఇల్లుకు 1 సైడ్ నుంచి ఇది తీసినట్టుంది కాబట్టి ఇది పక్క నుండి తీసిన చిత్రము. ఓకే, క్లియర్? ఇలాంటిదే మరొక యాక్టివిటీ కింద ఉంది, ఒకసారి చూద్దాం. ఇక్కడ 6 బొమ్మలు ఇచ్చాడు. మరి ఇవేంటియో గుర్తించమని చెప్తున్నాడు. ఓకే,
వీటిని చూడంగానే మనకు దాదాపుగా తెలిసిపోతుంది. కింద గీసిన వస్తువుల బొమ్మలు చూడండి, వీటిని ఒక వైపు నుండి చూసినప్పుడు ఇలా కనిపిస్తాయి. వీటిని గుర్తించి గడిలో రాయమంటున్నాడు. ఓకే, ఇదేంటిదో తెలుసా? ఓకే, కప్పు. ఈ కప్పుని చూడండి, ఇలా చూస్తే ఇలా కనబడుతుంది పైనుంచి. కానీ ఇక్కడ ఇగో ఈ విధంగా ఉంది, చూసారా? అలా ఇగో ఇది హ్యాండిల్, ఇక్కడ హ్యాండిల్ వచ్చింది. అంటే కప్ని పక్క నుండి చూస్తే ఇలా కనిపిస్తుంది అన్నమాట. అంటే దీని పేరు ఇక్కడ కప్పు. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఒక బొమ్మ ఉంది, ఇదేంటి చెప్పండి? ఓకే, బకెట్. అదేవిధంగా ఇక్కడ ఒక టీ గ్లాస్ ఉంది, చూడండి. టీ గ్లాస్ కూడా మనం చూస్తే ఇలా కనపడుతుంది, కానీ పక్క నుండి ఇలా ఉంటుంది. ఓకే, అంటే ఇది ఒక గ్లాసు. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఈ బొమ్మ చూడండి, మెట్లలాగా ఉన్నాయి కదా. అంటే ఇది మనం బంగ్లా పైకి ఎక్కే మెట్లు. ఒక వైపు నుండి చూస్తే ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. మెట్లు అని రాసుకోండి మీరు. అదేవిధంగా ఇది మనకి కంప్యూటర్, ఒక వైపు నుంచి ఇలా కనబడుతుంది. అదేవిధంగా ఇదేందో చెప్పించుకోండి, ఇది సీసా. ఓకే, రైట్. మరి మరొక యాక్టివిటీ ఇక్కడ ఉంది, దీన్ని కూడా చూద్దాం. కింద గీసిన వస్తువుల బొమ్మలు చూడండి, వీటిపై నుండి చూసినప్పుడు ఇలా కనిపిస్తాయి. వీటిని గుర్తించండి, పేర్లను ఖాళీ గడిలో రాయండి. వీటిని కూడా గుర్తించమని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఒక బొమ్మ అయితే ఉంది, మరి ఇదేంటి చెప్పండి, చూద్దాం. దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను, చూడండి. రౌండ్ ఇలాగే ఉంది, ఈ పక్కన హ్యాండిల్ కూడా వచ్చింది కదా, హ్యాండిల్. కాబట్టి ఇదేంటిది? కప్పు పైనుండి, కాబట్టి దీని పేరేంటి? కప్పు. ఇదే కప్పు ఇక్కడేమో సైడ్ నుండి వచ్చింది, ఇక్కడ మాత్రం పైనుండి. అదేవిధంగా ఇదేంటి చెప్పుకోండి? ఓకే, ఇది మెట్లు. అదేవిధంగా ఇది చెప్పుకోండి, టీ గ్లాస్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది బకెట్. ఓకే, ఇక్కడ బకెట్ వచ్చింది చూడండి, ఇదే బకెట్ మళ్ళీ మనకి ఇక్కడ వచ్చింది. అదేవిధంగా కంప్యూటర్. మరి ఇదేంటో చెప్పుకోండి, అర్థం కావట్లేదా? ఇక్కడ ఇచ్చిన ఈ సీసానే పక్క నుండి ఇలా వచ్చింది, మనకి పైనుండి చూసినప్పుడు ఈ విధంగా రౌండ్గా సీసా ఉంటుంది. ఇగో ఇది మనకి మూతి. ఓకే, మీరు ఎప్పుడన్నా గమనించండి. ఇక చివరిగా ఇదొక గ్లాస్. ఓకే, వీటి పేర్లన్నీ కూడా మంచిగా క్లియర్గా రాసుకోండి. రాసుకున్న తర్వాత మీకు ఒక యాక్టివిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడండి. ఒక టేబుల్ను పైనుండి ప్రక్క నుండి చూసినప్పుడు ఎలా కనిపిస్తుందో ఊహించండి. సరైన బొమ్మను ఖాళీ గల్లలో గీయండి. ఓకే, మీ స్కూల్లో టేబుల్ ఉంటుంది కదా, చెక్కది కానీ ఐరన్ది కానీ, ఆ టేబుల్ బొమ్మని పైనుండి చూసినప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ దించండి, ప్రక్క నుండి చూసినప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ దించండి. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. బాయ్ పిల్లలు. మరి వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ దీనికి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మరికొన్ని వీడియోస్ కోసం పైనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే.